నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఒకవైపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న చర్చలు రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో రాష్ట్రంలో ప్రజల మూడ్ ఎటువైపు ఉందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ చూసినా, ఏ వేదికెక్కినా నేనే ముఖ్యమంత్రి, మళ్లీ గెలిచేది నేనే, 2034 దాకా నేనే అంటూ పదే పదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే అంతా సాఫీగా సాగిపోతున్నట్లు అనిపించవచ్చు. కానీ గ్రౌండ్ రియాలిటీకి, సీఎం మాటలకు పొంతన కుదరడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మరి ఈ ఓవరాల్ సినారియోలో తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రముఖ స్ట్రాటజీ సంస్థ చాణక్య స్ట్రాటజీస్ ఇటీవల విడుదల చేసిన సుదీర్ఘ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది? ఒకసారి లోతుగా విశ్లేషించి చూద్దాం. గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చి చూస్తే ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. గ్యారంటీల అమలులో వైఫల్యం, నిరుద్యోగుల నిరాశ, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మహిళలకు ఇచ్చిన హామీల అమలులో జాప్యం వంటి అనేక అంశాలు ప్రజలను రోడ్డెక్కేలా చేస్తున్నాయి. హైడ్రా వ్యవహారం, 22A నిబంధనలు వంటి నిర్ణయాలు సామాన్యులను బెంబేలెత్తించాయి. ఇన్ని వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారనే వాదన బలపడుతోంది. ఢిల్లీ పెద్దల నుంచి వస్తున్న సంకేతాలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా లేవని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో తన అంచనాలతో గుర్తింపు పొందిన చాణక్య స్ట్రాటజీ సంస్థ తెలంగాణలో గత 3 నెలలుగా విస్తృతంగా పబ్లిక్ ఒపీనియన్ సర్వే నిర్వహించింది. ఓటర్ల ప్రాధాన్యతలు, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ను అంచనా వేసింది. ఆ సంస్థ సేకరించిన మొత్తం 1,06,820 ఓట్లకు సంబంధించిన డేటా ప్రకారం ఓటర్ల తీర్పు ఎలా ఉందంటే, బీఆర్ఎస్ పార్టీకి 38.2%, కాంగ్రెస్ పార్టీకి 34.6%, బీజేపీ పార్టీకి 19.1%, ఇతరులకు 8.1%గా ఈ సర్వేలో తేలిందట. ఈ సర్వే ప్రకారం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 38.2% ఓట్లతో మొదటి స్థానంలో నిలిచింది. అధికార పార్టీగా ఉండి కూడా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ 34.6%కి పరిమితమై సుమారు 3.6% నుంచి 4% తేడాతో వెనుకబడింది. జాతీయ స్థాయిలో తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ తెలంగాణ గ్రౌండ్ స్థాయిలో ఆశించిన స్థాయిలో పుంజుకోలేక 19.1% వద్దే ఆగిపోయింది. కొత్తగా పుట్టుకొచ్చిన చిన్న పార్టీలు, ఇతర అభ్యర్థులకు కలిపి కేవలం 8.1% ఓట్లు మాత్రమే లభించాయి. ఈ సర్వే ఫలితాలు గ్రౌండ్ రియాలిటీపై స్పష్టత కోసమే చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్తో మాట్లాడినప్పుడు ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మేము కేవలం ఓట్ షేర్ మాత్రమే కాకుండా ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ హామీల అమలు, మహిళల స్పందన వంటి పలు కోణాల్లో సర్వే నిర్వహించాం. రూరల్ ప్రాంతాల్లో, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పడిపోయింది. గ్యాస్, కరెంట్ వంటివి కాకుండా తాము ఆశించిన సంక్షేమ పథకాలు అందకపోవడంపై మహిళల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ వెల్లడించారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇవేవి సరిగ్గా అమలు కాకపోవడంతో మహిళా ఓటర్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఎన్నికల స్టంట్ల కోసమే పథకాలను మారుస్తున్నారనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి పార్టీ అధినేత కేసీఆర్ కారణం కాదని, అప్పట్లో లోకల్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే కారణమని ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు. అప్పుడే బాగుండేది, అనవసరంగా కాంగ్రెస్ ని గెలిపించాం అనే పునరాలోచనలోనికి ప్రజలు వచ్చేస్తున్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల స్థానం కూడా బీఆర్ఎస్ బలపడుతున్నట్లు మా సర్వేలో తేలిందని చాణక్య స్ట్రాటజీస్ చెప్పుకొచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో నవ్వు తెప్పించే జోక్లా మారిపోయింది రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్. రోజుకోసారి అద్దంలో చూసుకుంటూ నేనే సీఎం అని ఆయన పదే పదే చెప్పుకోవడానికి అసలు కారణం ఇంటెలిజెన్స్ రిపోర్ట్సే. పార్టీ సర్వేలోనూ, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్లోనూ కాంగ్రెస్ గ్రాఫ్ దారుణంగా పడిపోతోందని స్పష్టమవుతోంది. ప్రజల్లో వస్తున్న తిరుగుబాటును చూసి భయపడే ఆయన తన క్యాడర్కు నైతిక స్థైర్యం నింపడానికి, తన కుర్చీని తనే కాపాడుకోవడానికి అలా రోజు ప్రెస్ మీట్లలో గప్పాలు కొడుతున్నారని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. ఒకవేళ రేపే ఎన్నికలు జరిగితే
కాంగ్రెస్ పార్టీకి కనీసం 20 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదనేది ప్రస్తుతం వినిపిస్తున్న కఠిన నిజం. రేవంత్ రెడ్డి అసమర్థ పాలన, మాటల గారడి రాజకీయాలకు ప్రజలు త్వరలోనే గట్టి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో కోల్పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ మరో అడుగు ముందుకు వేసిందని అన్ని సర్వేలు బల్లగుద్ది చెబుతున్నాయి. మొత్తానికి చూస్తే తెలంగాణ పీఠంపై కాంగ్రెస్ కూర్చున్నది తాత్కాలికమేనని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు మార్పును స్వాగతించడం ఖాయమని చాణక్య సర్వేతో సహా అన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి.